స్వాగతం ఆడపడుచులు, క్రేన్ వక్క పలుకులు, లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ కార్యక్రమానికి మరొకసారి మీ అందరికీ కూడా ఘన స్వాగతం పలికేస్తున్నాము. లక్ష్ములు ఆత్మీయంగా ఆహ్వానిస్తే చాలు ఆనందంగా అడుగుడి వరాల జల్లు కురిపిస్తుంది మన లక్ష్మీదేవి. అలాగే మన ప్రోగ్రామ్ లో కూడా ఆటపాటలతో మనల్ని అందరినీ అలరించి బోల్డన్ని బహుమతులు గెలుచుకుంటూ వాళ్ళ కిలకిలా నవ్వులతో ప్రతిరోజు కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు మన జీ ఆడపడుచులు. మరి ఇవాళ కూడా నలుగురు లక్ష్ములు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఆ లక్ష్ములు ఎవరో తెలుసా అండి? ఒక సంతాన లక్ష్మి, ఒక ధైర్య లక్ష్మి, ఒక విజయలక్ష్మి, ఇంకో లక్ష్మి ఆమె చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అండి. ఆమె ఏ లక్ష్మియో చెప్పడానికి నాకే మాటలు రావట్లేదు, తన్నే అడిగేద్దాం వచ్చేసాక. వీళ్ళందరినీ కూడా ప్రతిరోజు మీరు మన జీ సీరియల్స్ లో చూస్తూ ఉంటారు, ఎన్నో ప్రోగ్రామ్స్ లో చూసారు ఇంతకు ముందు. ఫుల్ ఈ శుక్రవారం రోజు మొత్తం మస్తీ నింపేయడానికి వాళ్ళ ఎపిసోడ్ లో వచ్చేస్తున్నారు ఆ నలుగురు ఆడపడుచులు. వాళ్ళని పిలిచేద్దాం. స్వాగతం లక్ష్ములు. మల్లెపూల బుట్టలాంటి ఏడుగుని నెత్తినెట్టి చూసుకుంటావా అప్పని తీసుకొస్తా అమ్మని తీసుకొస్తా అత్త మామ చేసుకుంటావా బాబా జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే నేను చిచ్చుబుడ్డి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ బాబా హాయ్ ఆడపడుచులు, ఎలా ఉన్నారు? సూపర్. నిజంగా ఇవాళ సెట్ అంతా వెలిగిపోతుంది, జనాలకు అర్థం కాదు ఎవరిని చూడాలో, అలా ఉన్నారు అందరూ కూడా. ఇవాళ ఫ్రైడే ఈ సెలబ్రిటీ ఎపిసోడ్ చేస్తున్నందుకు నిజంగా ఒక్కొక్కళ్ళు ఒక్కో లక్ష్మీదేవిలా వెలిగిపోతున్నారు. సో నైస్. మా షోకి ఇంత అందంగా తయారు చేసినందుకు థ్యాంక్స్ అమ్మా అందరికి. సో ముందుగా సింధూరా, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చాలా బాగున్నాను. ప్రస్తుతం ఒక సీరియల్ చేస్తున్నాను, కామెడీ హారర్. ఓకే. అండ్ అలాగే మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ సాగుతుంది అనమాట. ఓ ఓకే. సో ఎనీవే, మరి పెళ్ళి ఎప్పుడు? త్వరలో త్వరలో మనం సింధూర మ్యారేజ్ చూసేస్తాము. ఓకే సింధూర, అష్టలక్ష్మిలో ఏ లక్ష్మి కావాలి మీకు? ధైర్య లక్ష్మి. ఎనీవే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ మంజుల. హాయ్. ఎలా ఉన్నావు? సూపర్. సూపర్ యాజ్ యూజువల్ ఆల్వేస్. ఓకే, సో ప్రెసెంట్ ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఓకే, నేను గోకులంలో సీత చేస్తున్నాను. ఓకే ఓకే ఫైన్. సో ఆల్ ద బెస్ట్ మంజుల. మీరున్నారంటే ఆల్మోస్ట్ ఎపిసోడ్ కళగా ఉంటుంది. అండ్ ఇవాళ కూడా యూ హ్యావ్ టు రాక్. అంటే మేము ఉంటే ఉండదనా? ఆహా, అలా అని కాదు. ఇప్పుడు రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదని కాదనమాట ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో స్పెషల్ క్వాలిటీ ఉంది కదా. ఆల్ ద బెస్ట్ మంజుల. థ్యాంక్ యూ. హాయ్ శిరీష. హాయ్. ఇవాళ ఫ్రైడే పసుపు కుంకుమ కాంబినేషన్ లో బలేసుకోవచ్చో తెలుసా డ్రెస్? థ్యాంక్ యూ. సో శిరీష చెప్పు, నీకు ఏ లక్ష్మి కావాలి శిరీష? సో నేను మహాలక్ష్మి. ఓకే, ఆల్ ద బెస్ట్ శిరీష. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ శ్రావణి. హాయ్. ఎలా ఉన్నావు? త్వరగా ఉన్నాను. యాక్చువల్లీ నువ్వు నన్ను కొట్టకే, ఎందుకంటే నాకు అర్థం కాలేదు శ్రావణి నీకు ఏ లక్ష్మి ఇవ్వాలో. నిజంగా జనరల్ గా లక్ష్ములు అంటే అష్టలక్ష్ములు అంటారు కదా, ఆ అష్టలక్ష్ములు నా దగ్గరే ఉన్నారు. సూపర్ ఆన్సర్. గుడ్ గుడ్ గుడ్. సో ఆల్ ద బెస్ట్ నలుగురికి కూడా. బాగా ఆడండి. బోల్డ్ అని గిఫ్ట్స్ ఉన్నాయి ఇవాళ మీకోసం. ఆ గిఫ్ట్స్ ఏంటో చూసేద్దాం. గిఫ్ట్స్ ప్లీజ్. ఓకే, స్టార్ట్ చేసేద్దామా మరి? మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్, అదృష్ట లక్ష్మి. మా అదృష్ట లక్ష్మి వచ్చేసింది. మనందరూ అదృష్టవంతులమే, కాకపోతే మన లక్ పర్సెంటేజ్ ఎంత ఉందో ఈ రౌండ్ లో తెలిసిపోతుంది అనమాట. సో ముందుగా పిలిచేద్దాం సింధూర. దా. సింధూర, ఫస్ట్ నువ్వే ఆడుతున్నావు. నువ్వు సెట్ చేసేదే టార్గెట్ అవుతుంది.
ఓకేనా? ఇందాక నువ్వు పెళ్లి త్వరలో అని చెప్పావు కదా. ఓకే, అంటే ఒకవేళ చేసుకోవాల్సి వస్తే ఎలాంటి అబ్బాయి కావాలి? ఎగ్జాంపుల్ గా ఒక హీరో పేరు చెప్పు. ఇద్దరు పేర్లు చెప్తాను, నితిన్ అండ్ నాగశౌర్య. నితిన్ అండ్ నాగశౌర్య. ఒకళ్ళు హార్ట్ అటాక్, ఒకళ్ళు ఊహలు ఎప్పుడు గుసగుసలాడుతూనే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. ఆడేసేయి ఫస్ట్ బాల్. Last chance. One more time. That's right. Kick it. 60 points. Sindhura 180 points. Thank you. Congrats. Thank you. Manjula 180 దాటితే నువ్వు టాపర్ అవ్వచ్చు. వచ్చేసాయి, ఆడేద్దాం. వేసే నీ ఫస్ట్ బాల్ బాగా దండం పెట్టుకుని. హోప్ సో, చూద్దాం. నా చేతిలో ఏం లేదు. నీ చేతుల్లోనే మొత్తం ఉంది మంజుల. ఇప్పటికీ మా బాల్ నీ చేతిలోకి రాలేదు. తీసుకో, వేసే. Yes, 80. Good. Last ball. Super 100. Manjula 260 points. చాలా టఫ్ నెక్స్ట్ వాళ్ళకి. చూద్దాం నువ్వు రౌండ్ టాప్ అవుతావో వాళ్ళిద్దరు ఎవరైనా అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. శిరీష, టార్గెట్ చాలా పెరిగిపోయింది అమ్ముడు. బాగా పెంచేసింది. బాగా పనిచేసిందిరా. నువ్వు ఇంకా పెంచుతావో తగ్గిస్తావో చూద్దాం. ఆడేసి ఫస్ట్ బాల్. Points. Okay. Points. ఓకే, శిరీష నీ స్కోర్ మొత్తం 150 పాయింట్స్. ఇంకా మన శ్రావణి పాప ఉంది కదా, చూద్దాం ఏం చేస్తుందో. ఓకే, థ్యాంక్ యూ. శ్రావణి స్టిల్ ఇంకా మంజులానే టాపర్ గా కంటిన్యూ అవుతా ఉంది. క్రాస్ చేస్తావో లేదో నీ చేతుల్లోనే ఉంది. ట్రై చేద్దాం. శ్రావణి, ఆల్ ద బెస్ట్. శ్రావణి, టాపర్ నువ్వా మంజులానా తెలుసుకోవాలి. కమ్ ఆన్, ఫస్ట్ బాల్. Not bad. Shravani 180 points. Easy గా ఇచ్చేసావు మంజులకి టాప్ చేరి రౌండ్ కి. ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి పూర్తయిపోయింది. ఈ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి.
అండ్ 260 పాయింట్స్ తో మంజుల నువ్వే రౌండ్ టాపర్. కంగ్రాచులేషన్. సో రౌండ్ టాపర్ గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గిఫ్ట్స్ చూద్దాం. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి మంజుల? చూసుకో. ఏసీడీసీ ఫ్యాన్. ఓకే, కంగ్రాచులేషన్స్, మంచి గిఫ్ట్. సో నెక్స్ట్ లీడ్ లో 180 తో ఇద్దరు ఉన్నారు, శ్రావణి అండ్ సింధూర. ఫస్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకో సింధూర. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే, జర్మన్ సిల్వర్ సెట్, కంగ్రాచులేషన్స్. అండ్ శ్రావణి నీకు ఎలక్ట్రిక్ బ్లెండరా? ఓకే. శిరీష నీకు? ఓకే, డిన్నర్ సెట్. ఓకే. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, గిఫ్ట్స్ కూడా ఇచ్చేసాము. అండ్ ఇప్పుడు ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం. ఆ పర్ఫార్మెన్స్ తర్వాత క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్. వేసంకాలం వెన్నెలగా వానల్లో పగుళ్ళగా వయసు ఎవరి కోసం శీతాకాలం ఎండల్లాగా సంక్రాంతి పండుగలాగా సొగసు ఎవరి కోసం ఓరూరి అందగాడా నన్నేలు మన్మధుడా నీకోసం 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 నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి నే పండగ చేసే సందడి వేళ ఆకు ఒక్క సున్నం నీకోసం 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 నీకోసం. సెకండ్ రౌండ్ చాలా ఫన్ రౌండ్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ 60 సెకండ్స్ అయిపోయే లోపు దానికి టాప్ 5 ఆన్సర్స్ చెప్పాలి. ఓకేనా? ఒక ఆన్సర్ కి 100 పాయింట్స్, 500 పాయింట్స్. స్టార్ట్ చేద్దాం మన సెకండ్ రౌండ్, పంచాక్షరి. మంజుల, లాస్ట్ రౌండ్ టాపర్ నువ్వే కాబట్టి ఇప్పుడు ఈ రౌండ్ నువ్వే స్టార్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. చూడదగిన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం ఏ ఏ ప్రదేశాలను ఎంపిక చేసుకుంటూ ఉంటాం? 60 సెకండ్స్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బీచ్ ఉందా? ఎస్, ఆఫ్ కోర్స్ ఉంది బీచ్. నెక్స్ట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయా? ఎస్ ఉన్నాయి, దేవాలయాలు. ఇంకా ఐస్ ఉన్న ప్లేసెస్ ఉన్నాయా లేవా చూద్దాం. లేవు. నెక్స్ట్ లిబర్టీ స్టాచ్యూ, చారిత్రక ప్రదేశాలు లాంటివి. సూపర్ ఉంది. ఇంకా నేచర్ ఎక్కువ ఉన్న ప్లేసెస్. టైం అయిపోయింది. అసలు మంజుల, మీ హనీమూన్ కి ఎక్కడికి వెళ్ళారు మీరు? ఊటీ. అది నీ క్లాస్ లో గుర్తొచ్చిందా నేచర్ ప్లేసెస్ అని? సో చూద్దాం నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్. కొండ ప్రదేశాలు. ఊటీలో ఎక్కువ కొండలు ఉంటాయి కదా, సో నువ్వు అదన్నా చెప్పాల్సింది. అండ్ ఇంకా జూ. సో జూ టాప్ 5 లో ఉంది. మొత్తానికి 3 చెప్పా, 300 పాయింట్స్. సో నెక్స్ట్ ఇద్దరు ఉన్నారు, శ్రావణి అండ్ సింధూర. శ్రావణి ఫస్ట్ నువ్వు ఆడేసాయి. శ్రావణి, క్వశ్చన్ అంటే చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. పాటల్లో కవితల్లో ఎక్కువగా వినిపించే పదాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. అందం ఉందా? ఉండొచ్చు కానీ టాప్ 5 లో లేదు. ప్రేమ ఉందా? అఫ్ కోర్స్ ఉంటది. నెక్స్ట్ ప్రకృతి గురించి వర్ణిస్తూ రాస్తారు. ఉందా? లేదు. నెక్స్ట్ వర్షం ఉందా? వర్షం టాప్ 5 లో లేదు. నెక్స్ట్ ఫాస్ట్ గా, టైం అయిపోతుంది. పువ్వులు. ఎస్ ఉన్నాయా పువ్వులు? పువ్వుల్ని కూడా లేవు. అయ్యో, చెప్పు గురించి ఎక్కువగా నువ్వు ఆన్సర్స్ చూసాక ఇవేనా అనుకుంటావు. జస్ట్ 4 సెకండ్స్ ఉన్నాయి. కోయిల ఉందా? లేదు. చూద్దాం ఆన్సర్స్ చూడు. నిజంగా చాలా ఈజీ ఆన్సర్స్ ప్లీజ్. చందమామ. నేను అక్కడికి చెప్పా, నేచర్ లో ఏముండదా ఇంకా వర్షం తప్ప అని. అసలు అందం గురించి పాటల్లో కవితల్లో ఉండదని చెప్పేసి మీరు ఒక్కలే. ఉంటది కానీ టాప్ 5 లో లేవంట. మరి ఏం చేస్తాం? మాకు వచ్చినవే చెప్పాలి ఇక్కడ. నెక్స్ట్ వెన్నెల. మంచి సాంగ్, వెన్నెలైనా కదా. నెక్స్ట్ మనసు. అసలు
ఎన్ని పాటలు ఉంటాయి మనసు మీద కదా. అండ్ నెక్స్ట్ ఇష్టం. ఓకే, సో మొత్తానికి ఒకటే ఆన్సర్ చెప్పావు, 100 పాయింట్స్. ఇప్పుడు తెలుసా సింధూర అనుకుంటుంది అమ్మయ్య ఈ క్వశ్చన్ నాకు రాలేదు అని చెప్పి కదా. సింధూర అదే నా ఎక్స్ప్రెషన్ అనుకున్నా. ఇప్పుడు నీకు ఎలాంటి క్వశ్చన్ వస్తుందో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. రోడ్ల మీద మనకు ఎక్కువగా కనిపించే వాహనాలేవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సైకిల్. సైకిల్ ఉందా? ఉంది. సైకిల్ ఉంది. ఇంకా లారీలు ఉందా? లారీలు లేదు. నెక్స్ట్ కారు. కార్ ఉందా? కార్ ఎస్ కార్ ఉంది. స్కూటర్. స్కూటర్స్ ఉన్నాయా? ఓకే బైక్లు. నెక్స్ట్ ఆటోలు. ఆటోలు ఉన్నాయి. ఓకే సూపర్. ఇంకొకటి చెప్పు. ఉన్నాయి. నువ్వే టాపర్ అవుతావు. ఒక్కటి చెప్పు. ఆలోచించు ఇంకేమేమి కనిపిస్తాయి రోడ్డు మీద? సైకిల్ అయిపోయి, కార్లు అయిపోయి, టైం కూడా అయిపోతుంది. బస్సులు. బస్సులు ఉన్నాయా? బస్సులు అమ్మ పిల్ల. ఈజీ క్వశ్చన్ అంటే ఏమన్నా ఈజీ క్వశ్చన్. అది అందరికి తెలిసిన ఆన్సర్ కి కూడా ఎంత టెన్షన్ పడింది చూసావా? అరే ఇంకేముంటాయి అంటూ. అక్కడ యాక్చువల్గా ఆన్సర్ చెప్పడం కంటే టైమింగ్ చూసి టెన్షన్ పెరిగిపోతుంది. మొత్తానికి ఎలా అయితేనే 5 to 5 చెప్పేసా మొత్తం. 500 పాయింట్స్. ఇక నెక్స్ట్ శిరీష నువ్వే ఉన్నావు. చూద్దాం. ఓకే శిరీష క్వశ్చన్ చూద్దాం. స్త్రీలు వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే పరికరాలేవి? నన్నే ఎందుకు అడగాలనిపించింది. అసలు అటు సైడ్ కూడా వెళ్ళావు కదా నువ్వు. అసలు. అదే తెలిసిపోతుంది. టాప్ 5 చెప్పాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లైటర్. లైటర్ ఉందా? వెరీ గుడ్. ఇంకా గిన్నెలు అవన్నీ. బాండీలు అవన్నీ ఉన్నాయా? సూపర్. ఇంకా పప్పులు, ఉప్పులు ఉన్నాయా? లేవు. అయ్యో ఇంకేం వాడతారు? ఏంటి 3 తప్ప ఇంకేం వాడరు? చపాతీ పిండి అవి లేవు. నెక్స్ట్ పట్కారా ఉందా? పట్కారా లేదు. అయ్యో ఇదేంటి అన్ని వాడతారు కదా. వెంటిల్ అంటే ఏం గుర్తొస్తుంది? కిచెన్ అంటే గరిటెలు ఉన్నాయా? అమ్మా టైం అయిపోయింది. ఈ క్వశ్చన్ నన్నే ఎందుకు అడగాలనిపించింది. అంటే మాకు 6th సెన్స్ అలా చెప్తూ ఉంటుంది. వీళ్ళకి ఈ సబ్జెక్ట్ లో నాలెడ్జ్ ఉండదు, ఎప్పుడు కిచెన్ వైపు కూడా వెళ్ళదు శిరీష. సో దానికి ఈ క్వశ్చన్ ఇవ్వాలి అని అలా తెలిసిపోతూ ఉంటాయి మాకు. నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో చూద్దాం శిరీష. కత్తిపీట. నువ్వు నైఫ్స్ అని చెప్పినా ఇచ్చేసేవాళ్ళు. అలా వాడారు. నెక్స్ట్ కుక్కర్స్. ఓకే. సో 300 పాయింట్స్ నీకు. థ్యాంక్ యూ. ఒకసారి మీ అందరి స్కోర్స్ చూసేద్దాం. ఓకే. మొత్తానికి పక్కింట్లోంచి ఆన్సర్లు అప్పులు తెచ్చుకుని 500 పాయింట్స్. తెలుసా ఎంత సిన్సియర్ గా చెప్పాను. అవునవునవును తెలిసిపోతుంది నువ్వు ఎంత సిన్సియర్ గా చెప్పావు. కాకపోతే ఏ 4th క్లాస్ చిన్న పిల్లలకు అడగాల్సిన క్వశ్చన్ అంతే కదా. అంటే నేను చిన్నపిల్ల అని చెప్పాను. ఓకే అమ్మా చిన్నపిల్ల నువ్వు గెలిచేసావు. రౌండ్ టాప్ విత్ 500 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. గిఫ్ట్ తీసుకుంది కానీ. గిఫ్ట్స్ ప్లీజ్ చెప్పు. ఏ గిఫ్ట్ కావాలి? ఇండక్షన్ స్టవ్ తీసుకో. ఇండక్షన్ స్టవా? ఓకే. ఫస్ట్ శిరీష నువ్వు తీసుకో. కాఫీ మేకర్. ఓకే. మంజుల చెప్పు నీకేం కావాలి? ఎల్లో బౌల్ సెట్. ఓకే. శ్రావణి నీకు? నాన్ స్టిక్ తవా సెట్. నాన్ స్టిక్ తవా సెట్స్. ఓకే. పంచాక్షరి చాలా ఫన్నీగా కొంచెం కొట్టుకుంటూ తిట్టుకుంటూ స్పైసీగా కంప్లీట్ చేసేసాము. ఇక నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం. దాని తర్వాత ఫ్రెండ్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో మరొక చిన్న బ్రేక్. రేగు ముల్లోలే నాటు సిన్నాది బొడ్డు మల్లేను చూడు అన్నాది మీసాలు గుచ్చాకుండా ఒరి బాబో ముద్దాడుతావా అంది.
శుక్రవారం పూట లక్ష్మీదేవికి ఇష్టమైన రోజున మన జీ ఆడపడుచులు మన షోకి వచ్చేసారు. సూపర్ గా ఆడుతున్నారు. ఇక థర్డ్ రౌండ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. థర్డ్ రౌండ్ పేరు స్పందన ప్రతిస్పందన. లక్ష్మిలు ఈ రౌండ్ ఏంటంటే స్పెషల్ గా డంషరాజ్. సింపుల్ గా చెప్పాలంటే రౌండ్ టాపర్ లో ఉన్నది నువ్వే కాబట్టి ఫస్ట్ నువ్వే వచ్చి ఆడతావు. సో స్టార్ట్ చేసేద్దాం. సింధూరాతో కమ్. స్టార్ట్. 3 words ఇవి. కానీ ఇంకా ఒకటే చేసింది, అప్పుడే ఎందుకు నొక్కావు? తెలిసిపోయిందా? సరే చెప్పు. అగిపుల్ల లాంటి ఆడపిల్ల నేను, అదేనా? -10 మంజుల. మంజుల 3 డిఫరెంట్ వర్డ్స్ అనుకుంటా. ఒకసారి చూడు. ఫస్ట్ ది ఒకటే చేసింది, సెకండ్ ది కుక్క. ఓకే, థర్డ్ ది ఇక్కడ స్నానం చేస్తే బాగొచ్చిందిరా. చూపించాలి తప్పదు. ఓకే శ్రావణి, బజర్ ప్రెస్ చేసావు. చెప్పు. అగ్గి, కుక్క, సబ్బు. అవి ఫార్మేషన్ ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే. అగ్గి వాట్, కుక్క వాట్, సబ్బు వాట్. దానికి ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. అగ్గి పుల్ల, కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ. ఆహా, అసలు ఆన్సర్ గుర్తు రావడానికి ఎక్కడ చూడవలసి వచ్చింది. ఓకే, ఎనీవే నీకు 40 పాయింట్స్, నీకు 60 పాయింట్స్. సో నెక్స్ట్ లీడ్ లో ఇద్దరు ఉన్నారు. మంజుల నువ్వే వచ్చాయి ఫస్ట్. ఓకే. వెరీ ఈజీ. ఓకే కమ్. చాలా ఈజీ అంట. మరి ఫస్ట్ ఎవరు బజర్ నొక్కితే వాళ్ళకే ఛాన్స్. శ్రావణి అగైన్. చెంపదెబ్బ. కరెక్టా? శ్రావణి అసలు బీభత్సంగా ఆడుతుంది ఈ రౌండ్. సూపర్. అగైన్ 40 పాయింట్స్ అండ్ నీకు 60 పాయింట్స్. కంగ్రాట్స్. శ్రావణి ఇంకా ముగ్గురు ఉన్నారు. శ్రావణి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చాను. తీసుకున్నారు కదా, ఇప్పుడు నేను ఛాన్స్ తీసుకోవాలి. అసలు సెకండ్ రౌండ్ లో పోగొట్టుకున్నది మొత్తం ఇప్పుడు రాబట్టాలని డిసైడ్ అయిపోయింది శ్రావణి. నెక్స్ట్ శిరీష నువ్వేరా. ఇదే ఎందుకు వచ్చింది? ఏదో సంథింగ్ ఫన్నీ థింగ్ వచ్చింది శిరీషకి. స్టార్ట్. మంజుల. ముద్దు, భర్త. ఓకే, ఆ రెండింటిని కలుపు. నీకు తెలుగు రాదు అబ్బా. కలుపు. వేరేలా చెప్పు. ఎస్, కరెక్టేనా? కరెక్ట్. నేను అదే అనుకున్నా. సో మంజుల 40 పాయింట్స్ అండ్ 60 పాయింట్స్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా శ్రావణి నువ్వు ఉన్నావు రా. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే, జిలేబీ ఒళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపు. స్టార్ట్. 2 words అంట. హార్ట్ అటాక్. ఎస్, నితిన్ కి బాగా కనెక్ట్ అయిపోయావు. సూపర్ అమ్మా. అండ్ నీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. బాగా ఇంకా సో హోల్ అండ్ సోల్ నువ్వే 2 టాపర్ అనుకుంటా. థర్డ్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. అందరూ చాలా బాగా ఆడారు, కానీ ఎక్కువ పాయింట్లు అయితే శ్రావణి కొట్టేసింది. ఒకసారి మీ అందరి స్కోర్స్ చూసేద్దాం. ఓకే. అండ్ 140 పాయింట్స్ తో శ్రావణి నువ్వే రౌండ్ టాపర్. థ్యాంక్ యూ.
గిఫ్ట్ తీసుకుంది కానీ గిఫ్ట్ ప్లీజ్. బిగ్ స్టాండ్ ఫ్యాన్. బిగ్ స్టాండ్ ఫ్యాన్. ఓకే. నెక్స్ట్ సింధూర 100 పాయింట్స్ తో నువ్వు ఉన్నావు. చెప్పు నీకేం కావాలి. సిల్వర్ కుంకుమ బర్ణ. 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమ. గుడ్ సెలెక్షన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ 90 పాయింట్స్ ఉన్నాయి మంజురాణి దగ్గర. నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. చెప్పు. అయితే బ్లెండర్. బ్లెండర్. ఓకే. అండ్ శిరీష ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే. అలా థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన ఫినిష్ చేసాము. మా స్పందన చూసి మీ ప్రతిస్పందన కూడా మాకు అర్థమైపోయింది, బాగా ఎంజాయ్ చేశారని. సో రౌండ్ టాపర్ గా మన శ్రావణి ఉంది, తన డాన్స్ చూసేద్దాం ఇప్పుడు. ఆ తర్వాత క్రేన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో మరొక షార్ట్ బ్రేక్. లాస్ట్ రౌండ్ లోకి వచ్చేసాము. ఇక లేట్ చేయకుండా లాస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటి వరకు నన్ను ఆడించిన వీళ్ళు ఆటలు ఎలా ఆడతారో చూద్దామండి. సో లెట్స్ స్టార్ట్ ద 4th రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. మిగతా షోస్ అన్నిట్లో జనరల్ గా ఒక గేమ్ పెట్టి అందరిని ఆడమంటారు, కానీ మేము కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసి ఒక్కొక్కళ్ళకి ఒక సెపరేట్ గేమ్ పెడతాం అనమాట. ఒకళ్ళ స్కోర్ మీద ఒకళ్ళు బెట్ చేసుకుంటారు, నేను ఇంత చేయగలను టాస్క్, సో ఇంత బెట్ చేస్తున్నాను అని చెప్పి. సో ఫస్ట్ గా మీకు ఫస్ట్ రౌండ్ నుంచి ఈ రౌండ్ వరకు ఉన్న స్కోర్స్ చెప్పేస్తాను. ఈ రౌండ్ కి ఎక్కువ స్కోర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి చాలా డేంజర్. అందరూ వాళ్ళ మీదే బెట్టింగ్స్ కడుతూ ఉంటారు. సో కొంచెం తక్కువలో ఉండడమే బెటర్ శ్రావణి. మనమేం ఫీల్ అవ్వక్కర్లేదు. అండ్ ఇందులో 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి. ఎవరికి ఏ నెంబర్ వస్తే వాళ్ళు ఆ గేమ్ ఆడతారు. లేదు. సో మీ నెంబర్స్ మీది అందరు చూసేసుకున్నారు కదా. సో ఫస్ట్ గేమ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ గేమ్ వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి గేమ్ నెంబర్ 1 ఎవరికి వచ్చింది. సింధూరా రా. సో గేమ్ ఏం లేదు, అక్కడ మార్క్ ఉంది కదా, ఆ మార్క్ మీద నించుని అక్కడ ఉన్న నిడిల్స్ తో నువ్వు ఆ బెలూన్స్ పగలగొట్టాలి. ఇక్కడ నుంచి చేయొచ్చు కదా, చిన్న పిల్ల అని చెప్పారు కదా, మరి ఇక్కడ దగ్గర నుంచి నీకు కావాలంటే ఆ స్టాండ్ ఎక్కి పైన కూర్చుని కూడా పగలగొట్టుకో, కానీ నేను పాయింట్లు ఇవ్వను అంతే. అదేంటి అంతే కదా. సో అక్కడ నుంచి వెయ్యి 60 seconds టైం లిమిట్. ఓకే, మినిమం 5. సో 780 పాయింట్స్ ఉన్నాయి. సో మినిమం హాఫ్ కంటే ఎక్కువ బెట్ చేయాలి. చెప్పు ఎవరి మీద ఎంత ముగ్గురికి స్ప్లిట్ చేయాలి ఆ అమౌంట్ ని. ఓకే, 150 మంజుల గారికి, 150 శిరీష. ఓకే, 100 తన మీద బెట్ చేస్తారు. నువ్వు గానీ టాస్క్ చేయలేదు అనుకో, ఈ పాయింట్లు అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఓకే, వచ్చినా నాకే ప్రాబ్లం, ఇక్కడ నుంచి వచ్చినా నాకే ప్రాబ్లం. అంతే కదా మరి, అదే గేమ్ అంటే అప్పుడే మజా వస్తుంది. ఎంజాయ్ చేయ మజా నెల్లి. ఆల్ ది బెస్ట్. 60 seconds టైం లిమిట్. గో టు యువర్ మార్క్. యా, సింధూరా నీ టైమర్ వచ్చేసింది. ఓకేనా, 60 seconds మాత్రమే ఉన్నాయి. 5 balloons is your target. Go. కింద పడేమల్లా, పగలగొట్టమన్నా. 2 గుడ్. 3 మామూలుగా ఆడట్లా. 4 ఓ మై గాడ్. రా, నీకు అసలు నీ విషయం తెలుసుంటే నేను 15 పెట్టేదాన్ని టార్గెట్. నువ్వు ఇంత బాగా ఆడతావని తెలీదు. మామూలు కాన్సన్ట్రేషన్ కాదు కదా అసలు.
సూపర్ ఆడాం నిజంగా. కంగ్రాచులేషన్స్, 400 నీ స్కోర్ లో యాడ్ అయిపోయింది. మొత్తం 1180 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. ఏంటి థ్యాంక్ యూ. ఇప్పుడు అందరు నీ మీద పడతారు. వెళ్ళు. ఇప్పుడు చూసేద్దాం గేమ్ నెంబర్ 2. సూపర్ గేమ్ ఇది. ఎవరు ఆడబోతున్నారు? నెంబర్ 2 ఎవరు? శిరీష. దా వచ్చేసి. ఏం లేదు, జస్ట్ ఈ స్టిక్ ని తీసుకెళ్లి అలా ఆ టేబుల్ మీద పెట్టాలి అంతే. అటు పడుకోకుండా. అంతే కదా అంతే. ఇప్పుడు ఇదే గేమ్ నీ కళ్ళకి గంతలు కట్టేసి ఆడమంటే అప్పుడు నువ్వు అర్రే టఫ్ అని ఫీల్ అవ్వాలి. ఇప్పుడైనా టైం అయిపోతుంది నేను అది పడకుండా వెళ్ళేసరికి. ఏం కాదు, కొంచెం బ్యాలెన్సింగ్ అంతే. చిన్న ట్రిక్, మినిమం 2 తీసుకెళ్ళాలి. నాకొద్దామా? నో నో, మినిమం 2. మినిమం 3 అన్నారు. అదిగో చూడు, 2 ఈజ్ ఈజీ అంట, మినిమం 3 అంట. మనం ఆడేసాం కదా, మనకి అన్ని ఈజీగానే ఉంటాయి. ఇప్పుడు ఎవరెవరు ఈజీ అన్నారు? నేను గేమ్ ఆడాక అందరినీ ఆడిపి. నీ దగ్గర 360 ఇవ్వాలి కదా. అంటే ఇంకా మరీ అంత కష్టపెట్టకూడదు కదా. పిలిచి ఆడపడుచుల్ని కష్టపెట్టి పంపించడం అసలు బాగోదు. సో శిరీష చెప్పు, నీ దగ్గర 360 పాయింట్స్ ఉన్నాయి. ఎంత బెట్ చేస్తావు? 360 బెట్ చేస్తా. 350 పెట్టు, 10 పాయింట్లు ఉంచుకోలే. ఓకే. ఎవరి మీద? ఇంకా ఒకటే ఉంది కదా. 350 బెట్ చేసాం ఆన్ సింధూరా. సింధూరా, శిరీష గనక టాస్క్ కంప్లీట్ చేసేస్తే నీ దాంట్లోంచి మైనస్ అయిపోతాయి. మళ్ళీ నువ్వు 700 కి పడిపోతావు. శిరీష, నీ గేమ్ నువ్వు ఆడాల్సిందే అంతే. రెడీ? ఇక్కడ నుంచో మార్క్ లో. శిరీష, 60 seconds టైమర్ వచ్చేసింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నువ్వు వెళ్ళు. 30 seconds లో ఒకటి పెడితే చాలు. నేను చెప్తుంటాను టైం. పడిపోతుంది అన్న థాట్ తీసేయి ఫస్ట్ మైండ్ లోంచి. వెరీ గుడ్. ఇంకొకటి పెడితే యువర్ డన్. ఇటు నుంచి తీసుకోవాలి. ఇంకా నీకు 35 seconds ఉన్నాయి. స్లో. స్టిల్ యూ హ్యావ్ 30 seconds. స్లోగా వెళ్ళు. జాగ్రత్తగా పెట్టు అక్కడ పెట్టేటప్పుడు. You're done. Good. Super. పెట్టలేనన్నావు, చేయలేనన్నావు. ట్రై చేశాను. ఎంత ఈజీ చూసావా? చెప్పానా 2 ఇస్ వెరీ ఈజీ అని. పాపం 3 పెట్టుంటే ఖచ్చితంగా కష్టం అయ్యేది. 350 పాయింట్స్ నీ స్కోర్ లో యాడ్ అయిపోయాయి. నీ స్కోర్ ఇప్పుడు 700. థ్యాంక్ యూ. ఇప్పుడు చూసేద్దాం మనం గేమ్ నెంబర్ 3. గేమ్ నెంబర్ 3 రెడీ? చాలా సింపుల్ గేమ్. ఎవరికి వచ్చింది? మంజుల ఆర్ శ్రావణి? ఓకే శ్రావణి దా. గేమ్ ఏంటంటే ఆ ఎంటీ బాటిల్ ఉంది, ఒక బాటిల్లో ఆ గోలీ ఉన్నాయి కదా, నువ్వు ఆ గోళీలు ఉన్న బాటిల్ మీద ఆ ఎంటీ బాటిల్ పెట్టాలి. పెట్టి ఇలా ఆ బాటిల్ నుంచి ఈ బాటిల్లోకి మినిమం 8 గోళీలు తేవాలి. పెద్ద శారీరక శ్రమ ఏమీ లేదు ఇందులో. ఓకే, సో కొంచెం ఈజీయే ఆడేస్తే. ఓకేనా? ఇప్పుడు బెట్టింగ్ చెప్పు, ఎవరి మీద పెడతావు? 150. సింధూర 150 అండ్ శిరీష 150. సో సింధూర 150, శిరీష 150 అండ్ శ్రావణి గో టు యువర్ మార్క్. శ్రావణి 60 seconds వచ్చేసాయి. స్టార్ట్. అబ్బా పిల్లు అయిపోయింది. సూపర్. వచ్చేయ్. ఇవాళ అందరూ చాలా ఈజీగా గెలిచేస్తున్నారు. 300 పాయింట్స్ గెలిచేసావు. సో నీ స్కోర్ ఇప్పుడు 620 పాయింట్స్. థ్యాంక్ యూ. 3 గేమ్స్ ఆడేసాము. అందరూ కూడా జస్ట్ 50-100 పాయింట్ల డిఫరెన్స్ లో ఉన్నారండి, అంతే. ఇంకా మంజుల గేమ్ ఆడాలి. తను గేమ్ కనుక ఆడేస్తే ఎవరు విజయలక్ష్మి అనేది తను బెట్టింగ్ చేసే విధానం మీద మనకు తెలిసిపోతుంది. మరి ఇదంతా చూడాలంటే ఖచ్చితంగా ఒక బ్రేక్ తీసుకోవాలి. ఫుల్ టెన్షన్ టైం.
మంజుల ఆట ఆడితే గానీ ఎవరు విన్నర్ అన్నది ఇప్పుడు తెలుసుకోలేము. సో పిలిచేద్దాం లేట్ చేయకుండా. మంజుల వచ్చేసాయి. పూలనే కొనుకేయమంట తను వచ్చేనంట. మంజుల గేమ్ ఏంటంటే ఆ బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ తో ఆ మొత్తం అక్కడ 3 స్టాండ్స్ ఉన్నాయి కదా, రింగ్ స్టాండ్స్, వాటిని పడగొట్టేయాలి. 3 కొంచెం నీకు ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని బాల్స్ యూజ్ చేసుకో. అయిపోతే మళ్ళీ కింద తీసుకుని కొట్టేసాయి. ఓన్లీ 60 సెకండ్స్ టైం. నీ దగ్గర ఉన్న పాయింట్స్ 500 కదా. ఎలా బెట్ చేస్తావు? ఎవరి మీద బెట్ చేస్తావు? సో ఇట్స్ బెటర్ 500 కి బెట్. మొత్తం 500. ఓకే, ఎవరి మీద ఎంత? 200 ఆన్ సింధూరా. 150. సో సింధూరాకి నీకు మధ్య టైటిల్ రేస్. చూద్దాం ఎవరు విన్ అవుతారో. గోట్ యువర్ పొజిషన్. మంజుల నీ టైమర్ వచ్చేసింది. ఆల్ ది బెస్ట్. నువ్వు విన్ అవ్వాలి. గో స్టార్ట్. ఓకే ఎస్. కొట్టు. ఓకే గట్టిగా. ఆ గ్రీన్ పడాలి. ఓకే డన్. పడిపోయింది. అది త్వరగా ఫాస్ట్. టైం ఇంకా 30 సెకండ్స్ ఉంది. కొట్టు. గట్టి కొడు. కింద కొట్టు. గట్టి కొడు. అబ్బా అయ్యో మంజుల. ఓకే కూల్ 20 సెకండ్స్ ఇంకా ఉన్నాయి. ఇంకా జస్ట్ 3 పడితే చాలు. ఇంకొకటి కొంచెం ట్రై చేయి 13 సెకండ్స్ ఉన్నాయి. మధ్యలో ఇంకా 5 సెకండ్స్ ఉండగానే టాస్క్ ఫినిష్ చేసేసావు. సూపర్ మామ్ దగ్గర మిస్ అయిన టైటిల్ ఇక్కడ కొట్టేసావు. కంగ్రాచులేషన్స్. నువ్వే విజయలక్ష్మి. సూపర్. సో విజయలక్ష్మి చెప్పు, నీకేం కావాలి? ఎల్సిడి టీవీ, ఫ్రిడ్జ్ ఆర్ అష్టలక్ష్మి వెండి కలసం? నాకు అష్టలక్ష్మి వెండి కలసం కావాలి. అష్టలక్ష్మి వెండి కలసం, అది నీదే. కంగ్రాచులేషన్స్. సో మంజుల, ఇప్పుడు ఏంటంటే నువ్వు ఆల్రెడీ విజయలక్ష్మి అయిపోయావు సరేనా. ఇప్పుడు బంగారు లక్ష్మి అయ్యి 10 grams గోల్డ్ తో ఇంటికి వెళ్ళాలంటే ఒక బోనస్ రౌండ్ ఉంటుంది, అది ఆడాలి. బోనస్ రౌండ్ కి ఎలిజిబుల్ అవ్వడానికి ఒక ఎంట్రీ టెస్ట్ ఉంటుంది, అదేంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, టాస్క్ ప్లీజ్. మంజుల అయితే నువ్వు ఫినిష్ చేయాల్సిన టాస్క్. లక్ష్మి వస్తే బోనస్ రౌండ్ ఆడతావు, లాఫింగ్ బుద్ధ వస్తే ఇంక ఇక్కడతో ఇంటికి వెళ్ళిపోతావు. ఓకే, గట్టిగా దండం పెట్టుకుని తిప్పు. అసలు ఇవాళ ఫ్రైడే, బంగారం వస్తే చాలా మంచిది. ఓకే, ఆల్ ది బెస్ట్. తిప్పు. ఓ అయ్యో, లాఫింగ్ బుద్ధ. సో మనం బోనస్ రౌండ్ ఆడలేము, బట్ వెండి తీసుకెళ్తున్నాం ఇంటికి అయితే. అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాచులేషన్స్. సో దాంతో పాటు నువ్వు గెలుచుకున్న గిఫ్ట్స్ కూడా ఇచ్చేస్తాము. మీ గిఫ్ట్స్ కూడా ఇచ్చేస్తాం. వచ్చాయి. సో మీ అందరికి ఇంకొక పెద్ద గిఫ్ట్. జీ ఆడపడుచులు కాబట్టి మీరు మా ఇంటికి మేము పిలవగానే వచ్చారు కాబట్టి ఈ జీ తెలుగు గురించి ఒక ఆత్మీయ కానుక. సో ఇచ్చేద్దాం. ముందుగా విజయలక్ష్మి గిఫ్ట్. తను కోరుకున్నట్టుగానే వెండి అష్టలక్ష్మి కలసం. మంజుల, కంగ్రాచులేషన్. సో ఈ గిఫ్ట్సే కాదు, మా షోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ ఫోటో ఫ్రేమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని మీ ఇంటికి తీసుకెళ్లిపోవడమే డైరెక్ట్ గా. ముందుగా విజయలక్ష్మికి ఇచ్చేస్తున్నాము. చూసారు కదా లక్ష్ములు, ఇవాళ మన జీ ఆడపడుచులు ఈ శుక్రవారం రోజున బోల్డ్ అని గిఫ్ట్స్ గెలుచుకున్నారు. అండ్ మంజుల అయితే చక్కగా వెండి అష్టలక్ష్మి కలసాన్ని ఇంటికి తీసుకెళ్లిపోతుంది. ఇక మీకు కూడా ఇలా గిఫ్ట్లు గెలుచుకోవాలనిపిస్తుందా? అయితే వెంటనే ఈ పజిల్ ఒకసారి చూసేయండి. ఈ
ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటో గెస్ట్ చేసి మాకు SMS చేయండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఆడపడుచులు అందరికీ తెలుసు SMS విజేతలకి మేము అష్టలక్ష్మి కలసం వెండి చీర ఇస్తున్నామని. అలాగే ఇప్పటిలాగా రోజు కాకుండా సోమవారం నుంచి శుక్రవారం వరకు మేము అడిగినటువంటి అన్ని పజిల్స్ కి మీరు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. శుక్రవారం రోజున మేము ఒక డ్రా కండక్ట్ చేస్తాము. ఆ వారంలో ఒక మహాలక్ష్మిని మేము ఆ డ్రా ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ మహాలక్ష్మికి అష్టలక్ష్మి కలసం అండ్ అలాగే ఒక అందమైన చీర ప్రెజెంట్ చేస్తాము. ఆ విన్నర్ ఎవరు అనేది నేను ప్రతి సోమవారం ఎపిసోడ్ లోనే చెప్తూ ఉంటాను, మిస్ కాకుండా చూస్తూ ఉండండి. సో ఇది ఇవాల్టి మన శుక్రవారం స్పెషల్, ముఖ్యంగా మన జీ ఆడపడుచుల స్పెషల్ లక్ష్మీ రావే మా ఇంటికి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, టాటా. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్ట దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే